ఇద్దరు జోడి బాగుంటదా ఇడ? అరే పక్కన హీరోయిన్ పెట్టరా, మేము ముగ్గురం బాగుంటుంది. అగో రోడ్ పైన చూడు. నా కళ్ళతో చూడు మిత్రమా, ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. దేవుని దగ్గరకు వస్తున్నాం, ఎంత రిస్క్ ఉన్నా మనం పర్వాలేదు పోవాలా, మనకి ఏం కాకుండా ఆయననే కాపాడుతాడు. చేతులు వేసుకొని వెళ్ళిపోతున్నాడు. గబ్బిలాల గోడకు అందుకున్నాయి. అసలు ముక్కుట ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఒక్కోళ్ళు స్టార్ట్ చేసిరు, అందరు ఓం నమ శివాయ అని చెప్పుకుంటూనే పోతున్నాం. సో గైస్ చూడండి లోపల పోతున్నా ఎట్లుంది. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. సో గైస్ ఇవాళ వచ్చేసి అక్కమ్మాదేవి అని చెప్పి ఒక టెంపుల్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ అందరూ అంటే బోట్లో పోతారు అనమాట. సో ఇట్లా మన ట్రెక్కింగ్ వేసుకుంటా కూడా పోవచ్చు అండ్ జీప్లో కూడా పోవచ్చు అనమాట. సో ఈ కొత్తది తీసిరు, చూస్తురు కదా హౌరా హౌరా అని. సో ఫ్యామిలీ అందరం పోతున్నాం అనమాట. సో ఆడ పోయిన తర్వాత ఎంత అడ్వెంచర్ నిజంగా అంటున్నా, రూట్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో గైస్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ నిజంగా అంటున్నా, అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. సో మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది. సో అట్లా అని చెప్పి మేమైతే ఆడికి పోతున్నాం అనమాట. ఆడ పోయిన తర్వాత ఎట్లుంటుంది గుడి, ఎట్లుంటుంది ఏంది, అడవిలో ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ చాలా కిలోమీటర్స్ లోపల పోవాలా. బోట్లో పోతే మనకి 2 to 3 hours అవుతుంది. దీంట్లో ఎన్ని అవర్స్ అవుతుంది ఏంది అనేది ఇన్ డీటెయిల్గా చెప్తా. ఎందుకంటే రీసెంట్గా మనకి ఇదైతే కార్లో పోయేది కొన్ని రోజులు ముందే పెట్టిరు అనమాట. సో ఎట్లుంటుంది జర్నీ, రూట్ ఏంది అనేది మీ అందరికి ఖచ్చితంగా చూపిస్తా. సే మా బంగారం కూడా వచ్చిందనమాట. హాయ్ చెప్పు. నీకు కాదు, మా హీరోని కట్టు. సో మీరు నిజంగా ఇక్కడ నిజంగా చెప్పుర్రి, ఈమె అందంగా ఉందా, హీరోని అందంగా ఉందా? మీ అందరికి ఈయనే చూపిస్తా. ముక్కు మీద పౌడర్ చూడు ఎంతుంది. ఇక్కడ చూపిస్తారే, ఇక్కడ చూపి. సో చూడు మా ఇద్దరు జోడి బాగుంటుందా ఇడ? అరే పక్కన హీరోయిన్ పెట్టరా, మేము ముగ్గురం బాగుంటుంది. చెప్పు ఎవరు బాగుంటారు? సో కేపీఆర్ నాకు చూడొచ్చు వెంకల. హాయ్ చెప్పు. సో ఆడ పోయిన తర్వాత మీరు చెప్పుర్రి పరేషాన్ అంజీ. సో మీరు నవ్వుకుంటా ఏమైనా చేసే అక్కని చూపిస్తా చూడుర్రి. నవ్వుకుంటా ఏమన్నా అక్క అట్లా లేను, మీరు అట్లా అంటున్నారు. లేక మీరు నవ్వుకుంటూ గొంతుకు వస్తారు. చూడండి ఎట్లా అంటుంది, మీ వల్లే అన్నయ్య. అయ్యో సో గైస్ ఆడ పోయిన తర్వాత ఎట్లుంటాయి ఏందనేది మీ అందరికి చూపిస్తా చూడు. ఫైనల్ అయితే మనం అయితే వచ్చేసినాం అనమాట. సో ఈ గేట్ అయితే తీస్తారు లోపల, మీ అందరికి చూపిస్తా. ఇంకా గేట్ తీస్తారు కదా, ఈ గేట్ లోపలికి వెళ్ళి జర్నీ అనమాట. సో మన వాళ్ళందరూ వచ్చేసారు, ఇంకా కాళ్ళు వస్తారు. ఇగో వీని చూడు, వీడు అరే షేరారా 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 బావరే బావరే బావరే, వీడు భయపడాడు, వీడే పులి అనుకుంటాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. సో గైస్ ఈడికెళ్ళి మీ అందరికి లొకేషన్ చూపిస్తా చూడు. ఇది రూట్ అనమాట. సో ఈడికెళ్ళి ఆ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల దగ్గరకు పోవాలా మనం. ఆడికెళ్ళి
మనం ఆడికెళ్ళి ఇప్పుడు దాకా ఒక 5 కిలోమీటర్స్ వచ్చినాం. ఈడికెళ్ళి లోపల పోవాలా. లోపల పోయిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ దాకా నడుచుకుంటూ పోవాలా? 1/2 కిలోమీటర్ దిగాల. సో మస్తు ఉంటుంది అనమాట. ఇగో వీడు చూడు డేంజర్ ఆడు. నాడు పులి వస్తుంది, ఉరుకురా ఉరుకురా. అరే అటు కాదురా, అటే పులి ఉంటది రా, అటు ఉరుకుతుండేది. ఎట్లుంటది మరి మనతోని? ఇటు వరకు కాళ్ళ 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 ఎక్కురా ఎక్కురా కాళ్ళ ఎక్కురా. సో గైస్ మా బ్యూటిఫుల్ వైఫ్. అక్క మీ నల్ల బంగారం ఏడున్నాడు? మా ఆయన బంగారమే. మా ఆయన బంగారమే. ఏడున్నారు? నీకే హలో మమ్మీ తినిపించాలి. తినిపించలేదా? తినిపించకుండా చచ్చిపోయినా ఇప్పుడైతే సల్మాన్ కి మా ఇద్దరి పైన ఎంత ప్రేమ ఉంది ఏంది అనేది చూద్దాం అనమాట. నువ్వు నడుచుకుంటావో, నువ్వు నడుచుకుంటావో దిగి. వాళ్ళ మమ్మీ పోతుంది, వీడు ఏం చేస్తారు? దిగి దిగి దిగి. ఇజ్జా మమ్మీ పోతుంది. ఇజ్జా మమ్మీ మమ్మీ ఇన్నురా ఇన్నురా. అరే మమ్మీ పోతుంది, ఈడ ఏం రియాక్ట్ అయితలే. మమ్మీ పోతుంది మమ్మీ పోతుంది మమ్మీ పోతుంది. ఆమెకి ఎంత ప్రాణభయం ఉందంటే ఇప్పుడు చూడు ఎట్టూరుకు వస్తాయి. అరే పులిలున్నాయి పులిలున్నాయి ఆడా చూసాయి. అరే కోతిలు 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 వెళ్ళిపో వెళ్ళిపో. సో గైస్ చూడండి, అగో ఇప్పుడు నేను పోతా చూద్దాం. నువ్వేం చెప్పద్దు మమ్మీ పో, నువ్వు వెళ్ళిపో పో, నడు వెళ్ళిపో. అటు జోబులో చేసుకుంటా ముందటికెళ్ళి 2 చేతుల జోబులో చేతులు వేసుకొని వెళ్ళిపోతున్నాడు. అరే ఏడ పోతున్నావు పిచ్చోడా రే రే. సరే వచ్చే నేనే చెప్పిన ఎడు అని బాగుండదని. సో గైస్ చూస్తున్నారు కదా, ప్రేమ మమ్మీ డాడీ పైన ఈక్వల్ ఉందన్నమాట. నేను చెప్పి చేపించిన అట్లా, లేకపోతే ఎడవకపోతున్నాయి. స్టార్టింగ్ ఏడ్చేటోడు ఈ దొంగకి ఈక్వల్ ప్రేమ ఉండదు. అగో వాడు అలిగి వెళ్ళిపోతాడు చాలు అయ్యా. ఇప్పుడు అలిగి ఇంకాకి వెళ్ళిపోతాడు చూడాడు. అయ్యో వెళ్ళిపోతుంది చూడాడు, ఇంకాకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక సెకండ్ లో తిరిగిపోతాడు. అగో ఇంకాకి వెళ్ళిపోతాడు అలిగాడు. వెళ్ళిపోతాడు అయ్యో ఇటు వెళ్ళిపోతాడు. అది చూడు అలిగి అంత దూరం వెళ్ళిపోతుంది చూడాడు. ఎట్లా వెళ్ళిపోతాడు చూడు. అయ్యా చెంచా ఆయన అయ్యా చంపే ఇప్పుడు ఎట్లూరికి వచ్చాడు చూడు. వెళ్ళిపోతుంది చూడాడు అలిగి. రే కోతిలు ఉన్నారా? రే వచ్చినాయి భయం లేదా? జల్లి లోపల వెళ్ళిపోదాం. కేపన్నా వాళ్ళ బండి రావాలా, బండి రాగానే జల్లి లోపల అయితే వెళ్ళిపోతుంది. చూడండి చాలా పవర్ఫుల్ ఉంటుంది అండ్ చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా రావచ్చు. అండ్ గైజ్ లోపల పోయిన తర్వాత గుడి ఎట్లుంటది ఏంది అనేది అందరికి ఇన్ డీటెయిల్ గా చూపిస్తాం. లొకేషన్ చూడండి ఎట్లుంది, మొత్తం షాక్ అవుతారు. సో మార్నింగ్ టైం వస్తే మాత్రం చిత్తపులి ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. సో మేము కొంచెం లేట్ అయింది మాకు. ఇప్పుడు 9 o'clock మేమైతే లోపల పోతున్నాం. చూడండి ఎట్లుంది, ఇవన్నీ కాలిపోయింది అనమాట. ఈడ కనిపిస్తుంది కదా, సో ఇదంతా కాలిపోయింది ఎండకి. ఈ బ్లాక్ అయిపోయింది ఇప్పుడు, అవన్నీ ఎండకి కాలిపోయినాయి. సో రూట్ చూడండి ఎట్లుంది, మీరు చూస్తే షాక్ అవుతారు. అవన్నీ జింకలు ఉరుకుతున్నాయి, మీరు చూడండి. ఏడవైనాయి స్పీడ్ పోతే వెళ్ళిపోతాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఇగో గైస్ ఇగో చూడు, రోడ్డు మీదకి వస్తుంది. ఏడుంది జింకనే. అగో రోడ్ పైన చూడు. అగో సో గైస్ చూసిరా జింకలు ఎట్టున్నాయి. మనం ఏదైతే జంతువు కనిపించాలనుకున్నామో
అదే కనిపించింది, కోరుకోగానే అది కనిపించేసింది అనమాట. సో ఇవాళ డే అయితే మాది చాలా మంచిగా ఉంది. లొకేషన్ చూడు ఎట్లుంది. వీనికి పులి కనిపించింది అంట. అరే పులి ఏడుంది, పులి ఏడుంది, పులి ఏడా ఏడా ఆడుందా పులి? అక్కడ ఉంది ఆ పులి. ఏడా ఏడా కేపన్న చూపిస్తుంది. సో గైస్ కేపన్న వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. సో రూట్ చూడు ఎట్లుంది. అండ్ ఇగో ఆడ గుంత కూడా ఎత్తుంది. వచ్చేసినావా? ఎంత పెద్ద లోయ ఉంది చూడరి. చూపి చూపి ఇగో 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 చూడు 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 ఎట్లుంది. అరే ఈమె నుంచుంటుంది జీప్ మో చూడు ఎంతో బెండ్ అవుతుంది. సో గైస్ చూస్తారు కదా, ఒక డ్రీమ్ ఉండే అనమాట అడవిలో ఎప్పుడు తిరగాల, అడవి లోపల ఎట్లుంటది ఏంది అనేది ఇవాళ ఫుల్ఫిల్ అవుతుంది మన ఈ జీప్ వల్ల అనమాట. సో మన జీప్ ఉంటే లోపల వెళ్ళిపోవచ్చు, కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. మన ఫారెస్ట్ లో పోవద్దు, ఎందుకంటే జంతువులు అవన్నీ ఉంటాయి. ఇందాక పులి ఇట్లా ఉరికింది, నేనే పాయాన్ని పంపించేస్తాను. ఏ కోతే ఏ కోతే అయ్యో గాయ్స్ లోపల చూడు ఇగో నీళ్ళు చూడండి. అయ్యో అన్నా వస్తుందన్నా ఐలాండ్ వచ్చేసిందనా వచ్చేసింది. సో గైస్ ఫైనల్ అయితే వచ్చేసినాం అనమాట. సో ఇంకా చాలా కింద దిగాల. వచ్చేసిందా? ఇడికెళ్ళేనా నడుచుకుంటూ పోయింది మనం హైలైట్ గుర్తుపట్టినామా? బోట్లో వచ్చినాము నడుచుకుంటావా? అసలు మేము ప్లాన్ వేసినాం మీకు లోపల నూకేసామని. వద్దా వద్దు అంటు సల్మాన్ మమ్మీ నూకేసామా కింద అంటుండు చూడు. ఇట్లయితే మనమైతే కింద దిగాలన్నమాట. సో చూడండి ఇక్కడ ఎట్లుంది, ఇట్లా పట్టుకొని కింద దిగాల. చాలా అడ్వెంచర్ అన్నమాట. అడవిలో అయితే టిఫిన్ అయితే వేస్తున్నాం అన్నమాట. మీరు లొకేషన్ చూడరు ఒక్కసారి, మీరు చూస్తే పిచ్చోళ్ళు అవుతారు గైస్. ఒక్కసారి చూపి ఇడ్లీ దోశ వడ బొండా. అక్క చూసిరా, అక్క టిఫిన్ తినదు, మనిషిలా మాంసం తింటది అనమాట. అక్క ముఖం మొన్న ఒక మాట ఇప్పుడు ఒక మాట ఎట్లా అంటున్నారని నోరుతుంది. వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇప్పుడు తినేసి మేమైతే పోతున్నాం అనమాట. ఇగో చిన్నప్పుడు మా డాడీ నాకు ఇట్లా ఎత్తుకొని తిరిగిండు, ఇప్పుడు నేను ఎత్తుకొని తిరుగుతున్నా. నాన్నకు ప్రేమతో డ్యూటీ అది. అరే డాడీ ఒక నిమిషం భయమవుతుందా? భయమవుతుందా? అందులో కవర్ ఉంది అక్క, ఖాళీ అది మరి అందులో చెప్పులు మళ్ళీ బట్టలు. అక్క ఏమన్నా నన్ను కూడా ఎత్తుకుంటారా అంటుంది అక్క. ఎత్తుకోవాలా? నువ్వు కూడా వచ్చేసి అంటే నేనేమో అనుకుంటున్నా అక్క. ఇంకా వీడే నాకు దారి చెప్తున్నా ఇట్లా పోవాలా. చూడు నువ్వు చూడు, నాకు చెప్తున్నావు చూడు అని. అయ్యో సో గైస్ రూట్ చూడండి ఎట్లుంది, ఒకసారి చూడండి అటు. వీళ్ళు ఒక కాలు తీసేస్తా చూడు, వీడు ఏం చేస్తాడు. ఇగో ఇప్పుడు చూడు, ఒక కాలు వేస్తాడు మళ్ళా. ఇగో 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 చూడు, ఆడది 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 జల్లిది. సో గైస్ చూడు లొకేషన్, నా కళ్ళతో చూడు మిత్రమా, ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు
ఇప్పటికెళ్ళి కామెడీగా తీసుకున్నాం కానీ ఇప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ దిగాలంటే చాలా కష్టం. మీరు చూడరు, తాడు కూడా లేదు. ఇప్పుడు ఎట్లా దిగాలా ఏంది అనేది అర్థమవుతలే. వీళ్ళకి ఇక్కడ వదిలేయాలా అనేది కూడా ఆలోచన వస్తుంది. కానీ మనం దేవుని దగ్గరకు వస్తున్నాం, ఎంత రిస్క్ ఉన్నా మనం పర్వాలేదు పోవాలా. మనకి ఏం కాకుండా ఆయననే కాపాడుతాడు. అయితలేదు, అంతసేపు నుంచి వీడియో ఆఫ్ చేసినా నేను. అయితలేదు ఎందుకంటే అంత తాళ్ళు లేదు, ఇరిగిపోయింది, రానికి జాగలేదు. వీళ్ళు లేకపోయినా మనం వెళ్ళిపోవచ్చు, కానీ దారి చూడండి ఎట్లుంది, ఎట్లా దిగాలి అర్థమవుతుంది. ఇగో తాడే వేరుంది. తాడు పట్టుకో. అట్లా అట్లా దిగా కాగొద్దు, వద్దు నేనే ఎత్తుకొని పోవాలా. ఇగో ఇక్కడ జరుగు జరుగు జరుగు, తాడు వదిలే. అరే నువ్వు ఊగకరా ప్లీజ్ రా, నీకు దండం పెడతా, ఊగోకరా, కామిజ్ కూర్చోరా. ఇగో వీడు నాకు ఊగకరా అంటే నీళ్ళలో ముంచుతా అంటుండు. గైజ్ రోడ్ చూడరు, ఇంతకు ముందు పిల్లలు ఉండే పిల్లలకి ఆడ వచ్చేసిన. ఇగో సల్మాన్ చూడరు, రోడ్ చూడరు మీరు ఎట్లుంది. ఈ రూట్లో పోతున్నాం అనమాట. సో చాలా నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఉంది. సల్మాన్ జల్దీ రాబట్ట. ఇర్ఫాన్ జంప్ జంప్, అటు అటు ఇటు దిగు, ఇటు దిగు దిగు. గైస్ నిజంగా అంటున్నా, ఆడికెళ్ళి ఒక లెక్క ఉంది, ఈడికెళ్ళి చాలా డేంజర్ ఉందన్నమాట. సో చూడండి, చెమటా చెమటా అయిపోయినా అయితలేదు. ఓ కేపన్నా చూడరి, కేపన్నా ఏడున్నాడు చూడ. ఇంత కింద అయితే మనమైతే దిగాల, ఏమవుతుందో ఏమో. ఆ దేవుడే మనకి, ఆ దేవుడే మీదికి తీసుకొని వస్తాడు అనమాట. సో గైస్ ఫైనల్ అయితే వచ్చినాం అనమాట. ఇంకా కిందికి పోవాలా. ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మీ అందరికి చూపిస్తా. ఈ గుహలు అంటారు కదా, సో ఇది అనమాట. సో అక్క మాదేవి ఇది కాదు, ఇది కింద ఉంది అనమాట. సో దీన్ని ఏమంటారు, మనకి అంత నాలెడ్జ్ లేదు దీని గురించి, మన దగ్గర గైడ్ లేరు. సో అట్లా అని మనకు తెలియదు. కింద గుడి అయితే ఉంది, అదైతే నాకు తెలుసు. నేను ఇంతకుముందు ఒకసారి పోయినా, మీ అందరికీ ముందటికెళ్ళి చూపిస్తా అనమాట. సో ఒక అతను బాబా 20 years నుంచి దీంట్లో ఉన్నారంట. చూపిస్తాను. అమ్మ భయం పడ్డా అన్నా నేను ఒకటేసారి చూసి భయం పడ్డా. ఇది ఏందన్నా ఈ గుడి గురించి చెప్పండి కొంచెం. వస్తున్నా, దగ్గర వస్తున్నా. ఈ బాబా ఎవరు? శ్రీ సద్గు గణేష్ అవధూత్ గారు తపభూమి ఇది. కార్తీక మాసం అన్న పూజ చేస్తారు. ఇక్కడ బీద వాళ్ళు వస్తారా, బీద చాలా పెద్ద ఆశ్రమం ఇది. సమనే ఇలా బీదర్ 20 years నుంచి ఉన్నారు అన్నారు. ఎవరు నావే ఉంటారు. మీరేనా? 20 years నుంచి ఈయనే ఉన్నారు. ఇందాక వస్తున్నప్పుడు ఒక బాబా కనిపించిండు, అతను ఇప్పుడు గుడి కింద ఉందా? కింద చాలా ఫేమస్ అంతా ఇక్కడ. నేను వచ్చినా కానీ బోట్ లో వచ్చిన, ఈసారి బై వాక్ పోదాం అనుకుని మీదికి వెళ్ళి వచ్చిన. మాది హైదరాబాద్, నాది శ్రీశైలంలో కాటేజ్ ఉంది. దోమలపేట వస్తాను స్వామి కిందికి. ఇప్పుడు కిందికి అయితే పోదాం అనమాట. సో రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది, మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు ఇట్లా రావాలంటే రావచ్చు, చాలా అడ్వెంచర్ ఉంది అండ్ చాలా మంచిగా ఉంది. సో ఇదే పీస్ మనం ఇంత కష్టపడి పోతున్నాం కదా, కింద పోతే అంతే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో పోయి ఒక 2 to 3 hours అలా టైం స్పెండ్ చేసేసి మళ్ళీ మీదికి ఎక్కాలి, ఎందుకంటే ఎంబోట్ ఎక్కినామంటే కథమే. ఫైనల్ అయితే వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఆనందమే వేరుంటది అనమాట. సో ఎంత వచ్చినా అవన్నీ మర్చిపోతాం మనం, ఎందుకంటే ఈడ చూడండి ఖాళీ లొకేషన్ చూడర్రీ గాయ్. ఓ అయ్యా చేతి నీలి
హ్యాపీనెస్ వేరుంటది. అంతా దిగి వచ్చిన అవన్నీ మర్చిపోయి చూడరు, లొకేషన్ చూడరు, కాదు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇది మాత్రం దీని స్టోరీ ఏంది అవన్నీ కేపీ అన్నతో అడుగుదాం. అండ్ గైస్ చాలా పవర్ఫుల్ అంట, మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని అంత సాహసం చేసి మేమైతే వచ్చినాం అనమాట. సో పిల్లలతో సహా ఇప్పుడు చూడండి, నా సినిమా మంచి కావాలా, నా సినిమా మంచి నడవాలని చెప్పి నేనైతే కిందికి వచ్చిన అనమాట. ఎందుకంటే మనకి చాలా టెన్షన్స్ అవన్నీ చాలా పడ్డాయి అన్నమాట. సో వస్తుంది ఇక నీళ్ళ పాటిల్ ఒక గ్లాస్ లేదా? చిప్పు ఇక్కడ దాహం వేస్తుంది దానికి. అక్కడ పడిపోతుంది. పడదు కిందికి వస్తుంది. విందిరా వీడు ఏం చేస్తున్నాడు? కాడలేదా అన్నా అన్నా ఇది చూడన్నా బ్రిడ్జ్ పైన. అదే అంటున్నా, ఎంత హైలైట్ ఉంది కేపన్నా. దీన్ని అసలు చరిత్ర ఏందన్నా గట్టిగా ఇక్కడ తెలుసా? తెలియదా? ఇది ఒకప్పుడు ఋషులు ఇక్కడ గట్టిగా ఋషులు తపస్సు చేసే ఏరియా ఇది కొండలలో. ఇక్కడ నుంచి ఏది తమ్ముడు దేవుడు లోపల గుహ లోపల శివలింగం పోవచ్చా? ఏంటనేది లోపల పోయినాక మనకు తెలుస్తుంది. అరే ఫోన్ టచ్ ఇంకో వద్దు ఉండని, పిల్లలు భయం పడతారు, వద్దు. అన్నా కేపన్నా లైట్ को जब्बल क्या आया था जरा लाइट को వచ్చేసా నా బ్యాట్స్ ఓ గబ్బిలాల గోడకు అందుకున్నాయి చూడు. चला 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 గబ్బిలాలు ఉన్నాయి. चला 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 इधर चला लेफ्ट చలో చలో చూడండి ఎట్లుంది ఇక్కడ చూడు. ఆడ లైట్ కొనడుతుంది. మీద గబ్బిలాలు ఉన్నాయి. चला అన్నా ఏడున్నారు? స్ట్రైట్ సో గైజ్ మేమైతే లోపలికి పోతున్నాం అనమాట. లోపల పోయిన తర్వాత ఎట్లుంటుంది ఏంది అనేది మాకు తెలియదు. ఏంటంటే ఈ ఆడియో వస్తుందో రాదో అని కూడా డౌట్లు ఉన్నాం. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి పోయిన తర్వాత ఎట్లుంటుంది ఏంది అనేది చూస్తే నిజంగా అంటున్నా, ఆడ కాలు పెడుతుంటే మనకు ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఏదైనా మనకి అది చేస్తుండు లైట్ గీట్ కొట్టి. అక్క అయితే అసలు ముక్కుట ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఒక్కోళ్ళు స్టార్ట్ చేసిరు. అందరు ఓం నమ శివాయ అని చెప్పుకుంటూనే పోతున్నాం. ఆడ లోపల ఎంత లోపల ఉంది ఏందనేది కూడా మనకి తెలియదు అనమాట. సో ఆడ పోయిన తర్వాత ఎట్లయితే టెన్షన్ స్టార్ట్ అయిందంటే, కానీ మధ్యలో దారికి వచ్చి మనం తిరిగి పోదామని అనుకోద్దంట. సో అట్లా అని చెప్పి కొంచెం దారి వచ్చిన తర్వాత నేను తిరిగి పోదాం అనుకున్నా. పిల్లలు ఉన్నారు కదా భయం పడతారా అని చెప్పి, కానీ లేదు మనం ఎట్లయినా మొక్కొని పోవాలా అని చెప్పి లోపలికి అయితే పోయినాం అనమాట. ఆడ పోయిన తర్వాత ఎట్లుంటుంది అంటే ఊపిరి ఆడతలేదు, ఆక్సిజన్ అంత లేదనమాట. సో నిజంగా అంటున్నా, లైఫ్లో ఇట్లాంటి సాహసం చేసి ఇంత అంటే లైఫ్లో మనం అనుకోలేని మనకు కనిపించింది అనమాట. సో ఎంత అయితే మనం రిస్క్ తీసుకుంటున్నామో అంత మంచిగా అయితే మనకు లోపల పోయిన తర్వాత తెలిసింది. ఫస్ట్ లోపల ఒక్కొక్కలే పోవచ్చు అనమాట.
సో ఫస్ట్ ఒక అతను లోపల వెళ్ళిపోయిండు టార్చ్ పెట్టుకొని, దాని తర్వాత ఒక్కరే పోవచ్చు. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఇంకోళ్ళు పోలేరు అనమాట. సో దీంట్లో నీళ్ళు కూడా కొండ లోపల, కొండ చుట్టుముట్టు ఏడ నీళ్ళు లేవు, కానీ కొండ లోపల నీళ్ళు వస్తున్నాయి. అది అద్భుతం. అసలు చూసి షాక్ అయిపోయినా అనమాట నేనైతే. సో అదే డిస్కషన్ నడిచింది, అసలు ఈ కొండ లోపల నీళ్ళు ఎట్లా వస్తున్నాయి అనే ఒక డౌట్తో ఉన్నాం. అండ్ స్టార్టింగ్లో కొంచెం లోపల వరకు మనకి కొంచెం టెన్షన్లకు ఉండే, బట్ లోపల పోయిన తర్వాత నిజంగా అంటున్నా నిజంగా దేవుణ్ణి చూసినట్టే అనిపిస్తుంది. ఫస్ట్ వీళ్ళు లోపల అయితే పోయారు అనమాట. పోయి వచ్చిన తర్వాత ఇప్పుడు కేపీ అన్న వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నేనే పోదామని ఆగి ఉన్నా. నిజంగా అంటున్నా ఈ లైఫ్లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా ఉన్నాయి అనమాట. నేను ఇప్పుడు దాకా ఇట్లా కేవ్ లోపల నా లైఫ్లో ఎప్పుడు పోలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇట్లా లోపల పోగానే అసలు ఏం మాటలు రాలే. మన లోపల పోయేసి వస్తుండు. ఒక్కొక్కళ్ళ ముఖాల్లో ఆనందం చూడండి. అందరు ఏంటంటే డైరెక్ట్ దేవుణ్ణి చూసినట్టు హ్యాపీనెస్ ఉండే. కానీ ఇప్పుడు చూడండి, అక్క పోతుంది, అక్క పోయిన తర్వాత నేను పోతాను అనమాట. సో గైజ్ లైఫ్లో ఇట్లాంటి ఒక అచీవ్మెంట్ మన తెలంగాణ వాళ్ళకి ఎక్కువ మాటికి ఇది తెలియదు అనమాట. సో ఇక్కడ వచ్చేటోళ్ళు ఎవరు కర్ణాటక వాళ్ళే వస్తారు అనమాట, చాలా తక్కువ మన తెలంగాణ వాళ్ళు వచ్చేటోళ్ళు. కానీ నిజంగా అంటున్నా లైఫ్లో ఇది ఒక్కసారి చూడండి. అద్భుతం కూడా ఎట్లుందంటే లింగం ఆ లోపల అంతా కేవ్ ఒక మనిషి పోయినంతే ఉంది, దానికంటే ఎక్కువ ఏం లేదు. ఒక మనిషే పోగలుగుతాడు. ఆడ పోయిన తర్వాత ఆ లోపల లింగం రావడం, మళ్ళీ నీళ్ళు రావడం, అది నిజంగా మిరాకిల్ అనమాట. అంత లోపల కొండ చుట్టుముట్టు ఏం లేవు, కానీ నీళ్ళు ఆడికైతే వస్తున్నాయి అన్నమాట. అది ఎట్లా వస్తున్నాయి ఏంది అనేది దేవునికే తెలుసు. కానీ నిజంగా అంటున్నా లోపలికి పోయి వచ్చిన తర్వాత ఏదైతే పీస్నెస్ మనకైతే దొరికిందో, ఎంతో కష్టపడి కిందికి దిగినాం, అవన్నీ మర్చిపోయినాం అనమాట. దానికి ఫలితం అనేది మనకి లోపల పోయిన తర్వాత మనకైతే దొరికింది. సో గైస్ లైఫ్లో ఇది ఒక్కటి మనకి ఇట్లాంటి చూస్తే చాలా అనిపించింది నాకైతే. నేనైతే నా సినిమా నాకు ఖచ్చితంగా నా సినిమా సక్సెస్ కావాలా అని చెప్పి జిద్దు చేసి పోయినాం. అదే హ్యాపీనెస్. ఇగో నీళ్ళు చూడండి, మొత్తం నీళ్ళు 7 కిలో వస్తున్నాయి. ఏంది అసలు ఈ కొండ లోపల నీళ్ళు ఏంది అనేది షాక్. కానీ స్టార్టింగ్లో కొంచెం మనం పోతున్నప్పుడు మనకేందంటే గబ్బిలాలు అవి ఇవి ఉంటాయి కదా, అక్కడ దాకా కొంచెం స్మెల్ వచ్చింది. లోపల పోయిన తర్వాత ఎంత నీట్ ఉందంటే అంత నీట్ ఉంది. కానీ ఇట్లాంటి ఒక జర్నీ అయితే ప్రతి ఒక్కరు మీరు కూడా ఎవరైనా పోవాలంటే అక్కమ్మ దేవి దగ్గర ఖచ్చితంగా పోండి. ఎందుకంటే లైఫ్లో మనం ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా మనకైతే జరుగుతుంది అనమాట. ఇంత కష్టపడి పోయిన తర్వాత ఇప్పుడు నేనైతే పోతా లోపల, మీరు చూడుర్రి. యాక్చువల్లీ ఏమైందంటే ఆడ ఒక మనిషే కరెక్ట్ దాంట్లో పడతాడు. ఇగో నేను పోతున్నా చూడండి మీరు, ఇప్పుడు మీకు ఈడ కనిపిస్తుంది. మనోనికి తీసుకొని పోతున్నా లోపల. అంటే వీడియో ఒక రీల్ నేను పెడతా, నేను తర్వాత పెడతా, ఇప్పుడు పెట్టా. ఆ రీల్ తీసుకుంటూ పోతున్నా అనమాట నేను. సో గైస్ చూడండి లోపల పోతున్నా ఎట్లుంది. ఒక మంచే పోగలుగుతాడు. మనోడు ఒకళ్ళు ఆల్రెడీ ఆడున్నారు. లోపల పోతున్నా. ఈడ లెఫ్ట్ సైడ్ పోగానే లింగం అయితే ఉంటది అనమాట లోపల. సో గైస్ దీని లోపల ఉందన్నమాట. సో చూడండి ఏడుంది, అబ్బా బాబా. సో గైస్ దీని లోపల ఉంది. ఇంకొంగలా బాబా. సో గైస్ అదృష్టం ఉండాలా ఇట్లా. నేను ఇట్లా సరిపోతలేదు. నా సినిమా మంచి పూర్తిగా ఎంతో కష్టపడి తీసిన నా సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటా. నిన్న సరిపోతలేదు నేను. సో గైస్ రూట్ చూడండి. ఇంకొకళ్ళు వచ్చారు అన్నా, మస్తు ఉందన్నా, నెక్స్ట్ లెవెల్. నా ఖుషి అయిపోతా అన్నా చూస్తే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనస్ఫూర్తిగా నాకు ఎగ్దమ్ టెన్షన్ ఫ్రీ సుకూన్ అనిపిస్తుంది.
అక్క కాదట్లా అట్లా రావద్దంట, తప్పు. నడు. అక్క నడు. సరే వెనకాల వస్తున్నావు, నాడు ఇంత మంది వస్తున్నావు. నడు అక్క, వెళ్ళక ఏం లేదు. రాదు ఇక్కడ నుంచి గబ్బిలంలో అసలు ఏం లేవు. ఏం లేదు. అక్క అక్క 5 మెంబర్స్ ఉన్నాం అక్క వెనకాల. నడు. దగ్గర పోనండి. వెళ్ళక వెళ్ళు, ఇంత దూరం వచ్చి క్రాస్ వెళ్ళు. ఫోన్ దగ్గరికి వెళ్ళండి. నేనున్నా అక్క, వెనకాల ఉన్నాం అక్క మేము. పోనీ అక్క, ఏం కాదక్క. ఇంత దూరం వచ్చి దేవుని దగ్గరికి వచ్చినావు కదా. పోండి పోండి అండి. ఇగో ఇగో 1 సైడ్ నుంచి ఇట్లా పో అక్క. ఇగో ఇగో ఎంత చక్కని అంతు చిక్కని వాయులింగ రూపం. ముంగడికి వచ్చినాక స్ట్రైట్ గా అంతే. యూ కెన్ డూ ఇట్ అక్క. కమ్మన్ పెడుతున్నా. వెళ్ళిపో అక్క, వెళ్ళిపో. శివయ్య అమ్మా ముట్టుకున్నా.